చూడండి 3 days రెడీ ఎలా చాలా సీతారాం కళ్యాణ్ కదా అందుకే రెడీ చేశారు. కళ్యాణ్ వెళ్ళాను బెల్లం పానకం 3 గ్లాసులు తాగారు ఎలా పడుతుంది జన్మద్రోతంతో చూడు పందిలా కళ్యాణాన్ని కూడా చూడటం లేకలేదు ఇంకా. పద్మా పద్మా గుడ్డరి కళ్యాణ్ ఇవ్వాలా సీతారాం కళ్యాణం రెడీ అయ్యారు గుడ్డరికి. అమ్మో పంది ఇది ఎక్కడిది బెల్లం పనిపిస్తారంట. అది అంటే నాకు చాలా ఇష్టం కదా. త్వరగా ఇంట్లో పని అంతా చేసేసుకుని రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళాలి. కళ్యాణం అయిపోయిన వెంటనే వాళ్ళు ఇస్తారు కదా 4-3 గ్లాసులు తాగేయాలి. తాగేస్తా ఏరీనా నేను అప్పుడే వెళ్ళిపోయారు. అమ్మో త్వరగా రెడీ అవ్వాలి. అమ్మయ్య రెడీ అయిపోయాను. ఒకసారి కిందకి వెళ్ళి గుడి దగ్గర ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం వెళ్ళి. కళ్యాణం చేయనాక బల్ల వేసేసారు, కుర్చీలు కూడా తెచ్చేసారు. ఎప్పుడు కళ్యాణం చేస్తారంటావు? ఎప్పుడు పానకం కలుపుతారు? నేను ఎప్పుడు తాగాలి? అమ్మో చాలా టైం పట్టేలా ఉంది. జనం వచ్చారు, జనం చేయడు. వావ్, నేను ఎల్లక్కర్ లేకుండా మా ఆయనే తెచ్చేస్తున్నాడు పానకం నీళ్ళు. మా ఆయన తెస్తున్నాడు కదా, అది తాగేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ తాగేయాలి. నేనే 2-3 గ్లాసులు తాగాను. ఇది నాకంటే ఎక్కువ తాగిద్ది. ఇది ఎట్టకెళ్తే మళ్ళీ సరిపోతాయా? ఇది నేను తాగేసి దాన్ని అమ్ముదాం 5-6 గ్లాసులు తాగేస్తా. ఇప్పుడు నేను నీళ్ళు చల్లుకోవచ్చు, అదే మీరు తాగొస్తుంది. ఓకే పానకం నీళ్ళు ఏంటిది? పానకం నీళ్ళు కింద ఇస్తున్నారని చెప్తాను. ఇది తాగుతావేటా? అంత కంగారేటా? ఈ పానక నీళ్ళు కాదు పసుపు నీళ్ళు ఇంట్లో జల్లాగా తెస్తున్నా. ఇంత కంగారే తాగు తాగే ఇంకా తాగు. ఇంత కంగారే పొద్దున పానక నీళ్ళు ఉండవు. పానక నీళ్ళు అంటే బాగా ఇష్టమని మొహం